హలో సార్ మనం పొలాల్లోనే నింపుకోవాలి. పచ్చదనం పెంపొందించుట నీరు నిలవాలంటే చెట్లు ఉండాలి. చెరువు గట్ల మీద ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటి మన ఒల్లివేడును పచ్చదన గ్రామంగా మార్చుకోవాలి. త్రాగునీటి బడ్జెట్, మన ఇంట్లో ఖర్చులకు బడ్జెట్ ఎలా వేసుకుంటామో మన గ్రామానికి కూడా ఉన్న నీటి వనరులను ఎంత మనం వాడుతున్నది, ఎంత మిగిల్చుకోవాల్సింది ఎంత అనే దానిపై గ్రామ నీటి బడ్జెట్ రూపొందించుకోవాలి. దీనివల్ల నీటి వృధాను అరికట్టి ఎండాకాలంలో కూడా సాగునీరు తాగునీరు అందేలా పక్కా ప్రణాళిక ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా ముగింపు, సాగునీటి సంఘాల ప్రతినిధులారా, మీ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి కర్తవ్యం. ప్రభుత్వం నుండి మీకు పూర్తి సహకారం ఉంటుంది. 100 రోజులు మనం కష్టపడి రాబోయే తరాలకు కరువు లేని వెంకటగిరిని అందించగలం. మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలను నిజం చేస్తూ నీటి చరిత్రలో మనం నియోజకవర్గంలో మనం రాష్ట్రంలోనూ ఆదర్శంగా నిలుగుతామని చెప్పని కూడా తెలియజేస్తూ, మరి ఎంత కూడా గత ప్రభుత్వంలో ఎలాంటి పనులు చేయాల, అందువల్ల 5 సంవత్సరాలు ఎక్కడ ఏలు పెట్టినటువంటి దాఖలాలు కూడా లేవు. ఇక్కడ అధికారులు ఉన్నారు, ఎక్కడ ఒక చెరువుకి 1 లక్ష రూపాయలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అందుకని చెరువులన్నీ కూడా నిర్వీర్యమైపోయి ఈరోజు నీటి నిల్వ పెట్టుకోలేక ఈరోజు ముఖ్యమంత్రి దూరదృష్టితో ఆలోచించి ఇవన్నీ కూడా రిపేర్ చేసుకుంటే ఎప్పుడు నీళ్లు పుష్కలంగా ఉండాలి, ఎప్పుడైతే నీళ్లు పుష్కలంగా ఉంటాయో ఆ గ్రామాలు పుష్కలంగా ఉంటాయనే ఉద్దేశంతో ఇవన్నీ ఇస్తా ఉన్నాడు ఈరోజు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి రాబోయే 20 సంవత్సరాల ముందు కూడా ఆయన దూరదృష్టి ఉంటుంది. గతంలో హైదరాబాద్ డెవలప్ చేస్తా ఉంటే ఇదంతా కొండలు చెట్లను ఎగతా చేశారు. ఈ రోజు ఆ చెట్లు కొండలు మరో సింగపూర్ అయింది. అందుకని ఈరోజు మనం సపరేట్ గా అమరావతికి వచ్చాం. అమరావతిని కూడా ఆగమేఘాలుగా ఈరోజు అభివృద్ధి చేస్తా ఉంటే కొంతమంది తట్టుకోలేక రకరకాల పేర్లు పెడుతున్నారు. వాళ్ళందరినీ పిచ్చోళ్ళగా ఎగతాళి చేస్తున్నారు. పిల్లలు రకరకాలుగా వాట్సాప్ లో పెడతా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ మాజీ ముఖ్యమంత్రికి బుద్ధి లేదు. కాబట్టి ఈ పిల్లలు పెట్టి వాటికన్నా స్పందించాల. ఎందుకంటే అభివృద్ధి చేసినప్పుడు నీకు చేతకాలేదు, చేతకాలేడు గమ్ముంటే బాగుంటుంది. ఏదో కామెంట్స్ పెట్టడం, దానికి రిప్లై పెట్టుకోవడం ఎంత మంచి పద్ధతి కాదని చెప్పని కూడా సభాముఖంగా తెలియజేస్తూ, ఈరోజు ఈ వల్లివేడు చెరువు, నాయుడు చెరువు, రేణిగుంట చెరువు, పుష్పాల చెరువు, పెద్దబండారపల్లి చెరువు, చిన్నబండార చెరువు, తిమ్మాయిగుంట, నరసారెడ్డి గుంట వీటన్ని కలిసి 38,85,000 రూపాయలు రిపేర్లకు ఇచ్చాం. అదేవిధంగా FDR లో వల్లివేడు చెరువుకి పుష్పాలకి 17,40,000 ఇచ్చాం. అదేవిధంగా OMD కింద 2 పనులకి అదేవిధంగా 4.5 లక్షలు ఇచ్చాం. అదేవిధంగా RRR కింద కూడా ఈ చెరువుకి
మొత్తం సంకల్పంతో ఇక్కడ సమావేశమయ్యాం. మన ప్రియతమ నేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనే బృహత్తర కార్యక్రమాన్ని మనం చేపడతా ఉన్నాం. అదేవిధంగా మీరే ప్రాణధారం, మన బాధ్యత. ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం మీరు, కానీ రాబోయే తరాలకు మనం ఇవ్వగలిగే పెద్ద ఆస్తి కూడా ఇదే, మీరే. 100 రోజులు ప్రత్యేక ప్రచారంలో భాగంగా మనం కేవలం ఉపన్యాసాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావాలి. అదేవిధంగా మనం రాబోయే ప్రధాన పనులు ఇవే: భూగర్భ జల పునరుద్ధరణ, పడిపోతున్న భూగర్భ జల మట్టాలను పెంపొందేందుకు రీఛార్జీ వెల్స్, ఇందుకు గుంతలను నిర్మించాలి. భూమికి మనం నీరు ఇస్తేనే భూమి మనకు పంటలు ఇస్తుంది. చెరువులు, కాలువలు పునరుద్ధరణ, మన ఊరు చెరువులో మనం జీవనాధారం పూడికి తీత పనులు చేపట్టి కాలువలను శుభ్రం చేసి వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవాలి. అదేవిధంగా చెరువుల అనుసంధానం, ఒక చెరువు నిండి తర్వాత ఆ చెరువు వృధా కాకుండా పక్కనే ఉన్నటువంటి మరో చెరువులోకి వెళ్లేలా అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేయాలి. దీన్ని అది కూడా రిపేర్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. అంటే ఒక పంచాయతీలో ఎన్ని కోట్లు ఇస్తున్నామో ఒకసారి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా ఇవ్వలేదు. రైతులు బాగుండాలి, చెరువులు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, గ్రామం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని చూసినటువంటి వాళ్ళు దూరదృష్టితో ఎవరు లేరు. కాబట్టి రాబోయే తరాలకు కూడా మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం కానీ మీ బిడ్డల భవిష్యత్తు కానీ బ్రహ్మాండం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, గత ప్రభుత్వాన్ని చూడండి, ఈ రోజు ఈ ప్రభుత్వం ఏం పనులు చేస్తాం కూడా మీరే ఆలోచించుకోండి. కాబట్టి మనకి 2-3 తరాలు చంద్రబాబు నాయుడు ఉంటే మన రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుంది, మీ బిడ్డల భవిష్యత్తు మారుతుంది. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.